నా బండి బ్యాక్ టైర్ కూడా టచ్ చేసిన లేడు. అట్లాంటిది నాకు తెలియకుండా నా లారీ సీజ్ చేస్తాడ్రా. ఎవరు సీఏ? మా సీఏ గారికి మీ గురించి తెలియదు. నీకు తెలుసు కదరా. సర్ది చెప్తామంటే అందులో గంజాయి ఉంది. ఉంటుందిరా, గంజాయి ఉంటుంది, దొంగ లిక్కర్ ఉంటుంది, గుట్కాలుంటాయి. సెంట్రల్ లో మా నాన్న, స్టేట్ లో మా మామ సీట్ లో కూర్చుంది ఇసుక లారీ తోలుకోవడానికి కాదు. సార్ తప్పైపోయింది సార్. ఏంద్రా తప్పైంది? తోలు తీసేస్తా. పోలీస్ స్టేషన్ అంటే నీ అడ్డా అనుకున్నావురా రాస్కెల్. కందికొండ నరసింహారెడ్డితో పెట్టుకుంటున్నావు. సెంట్రల్ లో మా నాన్న, స్టేట్ లో మా రేయ్ సార్ వీడు షర్ట్ ఇప్పి జెండూ బాంబు రాయండి రా. ఓకే సార్. మీరేంట్రా సపోర్ట్ 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 కంబళి తెచ్చాడు కప్పండి రా. పోలీసు వారితో పెట్టుకుంటే ప్రోగ్రెస్ ఏమిటో ఇక మీద నీ బాడీ కండిషన్ ఏ చెప్తుంది. సార్ మీరింత స్ట్రిక్ట్ అని నాకు తెలియదు సార్. ఇప్పుడు అర్థమైందిగా. ఇంతకు ముందున్న సీఐకి నువ్వు ఎంత ఇచ్చేవాడివిరా? నెలకు 30,000 సార్. వచ్చే నెల నుంచి నాకు ₹1,00,000 పంపించు. లేకపోతే తెలుసుగా నేను నీకు జెండూ బాంబు పంపించాల్సి ఉంటుంది. అలాగే సార్. కానిస్టేబుల్స్ రేపటి నుంచి కేసుతో పాటు కేసు జెండూ బాంబు కూడా తీసుకురండి. నేను కూడా ట్రై చేస్తా. వచ్చి గంట అయింది, ఒక్క కిరాయి కూడా తగలలేదు. ఎవరికి పనులు లేవా ఏంటి? ఆటో కోసం వస్తున్నట్టుంది. ఏ అమ్మాయి వస్తావా? ఎక్కడికి వచ్చేది మూస్తలు సచ్చి. అంత స్పెల్లింగ్ మిస్టేక్ మాట్లాడానా? అబ్బూ, ఈవిడ్ని మనమే వెళ్ళి అడుగుదాం. హలో, ఆటో ఉంది, వస్తారా? ఏరా నీ ఆటోలోకి రావాలా రాస్కెల్? ఏంటి మళ్ళీ స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చిందా? ఈ అమ్మాయి క్లియర్ గా చెప్పాలి. అమ్మా బుజ్జి, నేను ఒక ఆటో వాణ్ణి, తమరు ఎక్కడికి వెళ్ళాలో చెప్తే నేను డ్రాప్ చేస్తాను. బీచ్ కి వెళ్ళాలి. ఎంత తీసుకుంటావు? 50 రూపాయలు అవుతుందమ్మా. 50 రూపాయలా? అవునమ్మా. నన్ను ఊరంతా తిప్పి మళ్ళీ మా ఇంటి దగ్గర దించడానికి నాకే ఇస్తాడు 200 తెలుసా? ఎవడ్డు వాడు? నా బాయ్ ఫ్రెండ్. ఓహో, హాయ్ డార్లింగ్. హాయ్. కమ్ ఆన్. పద డార్లింగ్. ఓ వెక్కిల్ అవ్వంటే ఇదే. యో ఆటో వీడెవడ్డు? అర్జెంట్ గా రాయలసీమ పోవాలయ్యా. నేను నిన్ను పూడుస్తాను, నువ్వు ఎక్కువ. ఇదిగో పావు గంట ఉంది, బిన్న పోవాలా? తప్పనిసరిగా పోతాను, ఆటో ఎక్కుతున్నావు కదా, ఎక్కవయా నీకెందుకు? ఎక్కడే బిన్న పోనీ. అన్నట్టు ఏ ఊరు సార్ మీదే? తిరుపతి కదా? కాదు, అవును, నాకు ఎలా తెలుస్తుందయా? తిరుపతి బిన్న పోనీవయ్యా. ఓకే ఓకే, కూర్చోండి. ఏందా ఏడాపుండవా? పెట్రోల్ కొట్టించాలి. ఏడాడుంది పెట్రోల్ బంక్? పెట్రోల్ బండికి కాదు, నాకు. వారిని బండ బడా అవతల నేను రాయలసీమ పట్టుకోవాలయా? ఐఎమ్ సారీ, మందు లేకపోతే నేను రాయలసీమ కదా, రిక్షాను కూడా పట్టుకోలేను. ఒక యాభై కొట్టు. నీ బండ బడా నువ్వు నాకేడ దొరికినావయ్యా? బిన్నరా వస్తానా నీకెందుగా? ఏం కావాలి సార్? బావురు పిల్ల క్వార్టర్ ఇచ్చి. దొరికినాడా? యో రాయలసీమ పోతాయా? పోనీ, రాయలసీమ పోతే ఈస్ట్ కోస్ట్ ఉంటది, ఈస్ట్ కోస్ట్ పోతే ఈస్ట్ గోదావరి ఉంటది, ఈస్ట్ గోదావరి పోతే వెస్ట్ గోదావరి ఉంటది. ఏదో ఒక అట్లా పుడుచుకుంది కానీ. అవన్నీ నాకెందుకయ్యా? నేను చిత్తూరు పోవాలయ్యా. అంత అర్జెంటా? అర్జెంటే సార్. రైట్, అయ్యగారిని రిక్షాలో తీసుకెళ్లి చిత్తూరులో వదిలేయ్. రెచ్చాలోనా? వెళ్ళవయ్యా, వెళ్ళు. ఏయ్, నువ్వు 2 టీలకు డబ్బులు ఇవ్వాలి. నువ్వు 5 టీలకి ఎత్తామా? టీ తాగితే నీ దగ్గరే తాగాలి. ఇదిగో తీసుకో. ఏంటా చూపు? ఓ చంటిగాడి ప్రేమ కదా, ఐ లవ్ యూ. ఇడియట్, నా మనసు ఎప్పుడో ఇంకొకరికి ఇచ్చేసాను తెలుసా? ఎవరికి? కొండంత గుండె ఉన్నోడికి, 8 బస్తాలు ఎడం చేత్తో ఎత్తేవాడికి, పులి పంజా ఉన్నోడికి. వారండి, నీ మనసు ఏమైనా చేపల మార్కెట్? తల ఒకటి ఇచ్చేయడానికి. ఈ లక్షణాలన్నీ ఒక్కడికే ఉన్నాయి. ఒక్కడికే ఉన్నాయా? ఎవరిది? చంద్రబాబు నాయుడా? చెప్పండి. కాదు, హరి. ఎవరు? నా అసిస్టెంట్ హరిగాడా?
ఏంటి ఆయన నీకు అసిస్టెంటా? మరి కరాటే మరాఠా పరాటా వైట్ బెల్ట్ రెడ్ బెల్ట్ తోల్ బెల్ట్ తొక్క బెల్ట్ అన్నా ఏంది నాకు నేర్పించోటే మనమే నేర్పించావు. నీకు విషయం తెలుసా? ఏంటి? మనం అంటే ఆడికి ఇది ఏంటి సార్ చిటికెన వేలు చూపిస్తూ అదే బస్సు ఇది ఎక్కడా అని రాణి నడుతున్నాను అడ్రస్ తెలీదు. మౌత్ కొంచెం దగ్గర పెట్టుకో లేకపోతే టంగ్ తెగిపోద్ది. జరుగు. నువ్వేంటి ఇంకా వెయిటింగ్? ఆ, ఏం లేదు, చట్నీలో ముంచి కారప్పొడేసి నెయ్యి వేసి నా మనసు నీకు పెడదామని. ఏంటూ పెట్టేది పొంగడం మనసు అమ్మ మనసు బాసు ఖాళీగా లేడు కానీ ఇంకెవరినోటో చూసుకో. ఏయ్, దాయి దాయి దమ్మ కులికే కుందనాల బొమ్మ నీతో పని ఉందమ్మా. పని ఇది కళా నిజమా? దా 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 వాణి నా కలల రాణి నువ్వొచ్చావా? అయ్య బాబోయ్, నాకు అసలు కాళ్ళు చేతులు ఆటలేదు. ఎందుకు కబురు పెడితే నేనే వాలిపోయావండి. అమ్మాయి, మర్యాదగా మా నాన్న ఇచ్చిన వాచ్ ఇవ్వు. దీనికోసం నన్ను కొట్టావా? కొట్టక ముద్దు పెట్టుకుంటారా? మరి దాని గురించేగా నేను వెయిటింగ్. మా అమ్మ మళ్ళీ కొట్టింది. ఏమైందమ్మా? అయ్యో పాలన్నీ నేల మీద ఒలికిపోయాయి నాయనా. ఫోన్లేమ్మా, నేను వచ్చి చూస్తాలే. హలో, ఫ్లాట్ అయిపోయాను. ఇది బాడీ అనుకున్నావా లేక 70 ఎకరాల క్లీన్ అండ్ గ్రీన్ సిటీలా ఉంది. ఇంతకీ ఎందుకు వచ్చావు? వాచ్ తెచ్చాను. బయలుదేరొచ్చు. అబ్బా నాన్న ఉంటాడు. ఛీ, మంచి కళ చెడగొట్టాడు. మీరా అనుకున్నట్టుగానే వచ్చారు. అనుకున్నావా? దేనికి? అది అది ఏంటది? ఇంతకీ మీరెందుకు వచ్చారో చెప్పండి. నేను నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను. నాకు తెలుసు మీరు అడుగుతారని. నీకెలా తెలుసు? ఎక్స్పెక్ట్ చేశా. ఏమని? నేను చెప్పను, మీ నోటితో మీరే చెప్పాలి. నాకు నైటు ఛీ, నీ ఆటో కావాలి. ఎక్కడికో తీసుకెళ్ళి ఇలా చేసావేంటయ్యా? నేనేం చేశాను? ట్యూబ్ లైట్. సర్లే, హార్బర్ లో తీసేసారా? చచ్చా, అమ్మ ఆపరేషన్ కి ఇంకా 2 నెలలే ఉంది. అందుకని నైట్లో ఆటో వేద్దామని. నువ్వు అడిగితే ఆటో ఏంటి బాసు, ఏమైనా ఇస్తాను. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్. ఏమైందండి? కనపడ్డంలా యాక్సిడెంట్. హాస్పిటల్ తీసుకెళ్దాం. హాస్పిటల్ కి మనం తీసుకెళ్తే తర్వాత పోలీసులు మనల్ని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తారు. ఆ తర్వాత సాక్ష్యాలు కేసులు అంటూ కోర్టుల చుట్టూ తిరగాలి. ఎల్లవయ్యా, వాళ్ళు చస్తే ఆ తప్పు గుద్దిన ఆ బండి డ్రైవర్ది కాదు, మీ అందరిది. భయపడకండి సార్. డాక్టర్ గారు, అర్జెంట్ గా వీళ్ళకి ట్రీట్మెంట్ చేయాలి. ఎవరయ్యా వీళ్ళు? యాక్సిడెంట్ జరిగి చావు బతుకుల మధ్య ఉన్నారు. యాక్సిడెంటా? పోలీస్ కేసు అయ్యా, కుదరదు. హేయ్! డాక్టర్లు ప్రాణాలు పోయడానికి ఎంబీబీఎస్ చదువుతారు, తీయడానికి కాదు. నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వచ్చేలోపు వీళ్ళకేమన్నా జరిగిందో నీ ఒంటి మీద ఉన్న ఈ తెల్ల కోటు ఎర్ర కోటుగా మారుతుంది. సార్ సార్ సార్, ఏంటయ్యా? కంప్లైంట్ ఇవ్వాలి. ఓ గంటకు రాకూడదు? 2 మనుషులు చావు బతుకుల మధ్య ఉన్నారు సార్. ఆ విషయం వెళ్ళి డాక్టర్ కి చెప్పాయా? అక్కడి నుంచే వస్తున్నాను సార్. పోలీస్ రిపోర్ట్ ఇవ్వాలన్నారు. మర్డర్ కేసా? కాదండి, యాక్సిడెంట్. ఏం గుద్దింది? భార్యాభర్తలు స్కూటర్ మీద వెళ్తుంటే సియారా గుద్దింది సార్.
బండి నెంబర్ ఉందా? AP9AC789. యాక్సిడెంట్ జరుగుతుంటే నువ్వు చూసావా? లేదండి, చూసిన వాళ్ళు చెప్పారు. చూసిన వాళ్ళు చెప్తే స్టేషన్ కి వచ్చేస్తావా? ఏం చేస్తుంటావు? ఆటో డ్రైవర్. ఆటో తోలుకోక నీకెందుకయ్యా? కేసు పెట్టగానే సరిపోదయ్యో, కోర్టు చుట్టూ తిరగాలి. దేని చుట్టూ తిరగడానికైనా నేను రెడీ సార్. ముందు కంప్లైంట్ తీసుకోండి. సరే, నీ కర్మ, రాయ్. నా అడ్రస్, ఆటో నంబర్ కూడా రాస్తున్నాను సార్. ఇంతకు ముందు మీరు చిలకలూరుపేటలో పనిచేశారా? అంత కరెక్ట్ గా ఎలా చెప్పేవే? మా అమ్మ చెప్తూ ఉండేది, సిఐ శంకర్ ఉన్నప్పుడు పేటంతా కలకళ్ళాడుతూ ఉండేదని. నిజమేనా? దాని పేరేంటే? షకీలా. ఓది నీ అబ్బా, దానందమే వచ్చిందే నీకు. కింద నుంచి పైదాకా తెగ బలిసిపో. ఏంటి నడుము వీక? ఈ మాత్రం దానికి ఇంత? ఏం కుషు? సార్, ఓ సారీ సార్, మీరు కొంచెం బిజీలో ఉన్నట్టున్నారు, బయట ఉంటాను. ఏం పర్లేదు చెప్పు. ఎవడో అరియంట సార్, ఆ. ఖుషీ బ్యాంక్ ఎండి సిఆర్ఐ యాక్సిడెంట్ చేసిందని చెప్పి ఆ. నంబర్ తో సహా రాసి కంప్లైంట్ ఇచ్చాడు సార్. ఏం చేస్తుంటాడు వాడు? ఆటో డ్రైవర్ అంట సార్. ఆ? ఆటో డ్రైవర్ కనిగుండేరా? హలో, సిఐ శంకరియర్. ఏంటయ్యా, అరగంట నుంచి నీ సెలకి ట్రై చేస్తున్నాను. చిన్న పనిలో ఉన్నాను సార్. నేనే మీకు చేద్దాం అనుకున్నాను, మీరే చేసేసారు. సరే, బండి యాక్సిడెంట్ అయింది. అదే సార్, ఆటో వాడు మేము చిన్న కంప్లైంట్ ఇచ్చాడు. వాడేం చేశాడన్నది కాదు నాకు కావాల్సింది, నువ్వేం చేస్తున్నావో చెప్పు. నేను చూసుకుంటాను సార్, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నా. చూడు, రేపటిలోగా నువ్వు వాడిని ఏదో ఒకటి చెయ్యాలి, లేదంటే నేను వాడిని ఏం చేసినా నువ్వు సైలెంట్ ఉండాలి. ఏం చేస్తావో ఆలోచించుకో. వాళ్ళిద్దరూ సేఫ్. థ్యాంక్ యూ డాక్టర్. ఇందాక ఆవేశంలో ఇట్స్ ఆల్ రైట్. గాజువాక పిల్ల మెంగాజులో లంగాదా, గాజువాక పిల్ల మెంగాజులో లంగాదా, గాజువాక పిల్ల మెంగాజులో లంగాదా, నీ చెయ్యి సాపలేదా, నీ చెయ్యి సాపలేదా, గాజు తొడగలేదా. AP9W8761. ఎవడిదిరా ఈ ఆటో? సార్, ఈ బండి నాదే. ఓహో, ఈ బండిదా? మర్యాదగా మాట్లాడండి. అబ్బా, అందానికి తగ్గ పొగరుంది. అవును, నిన్న ఇదే ఆటో తీసుకొచ్చి ఖుషీ బ్యాంక్ ఎండి మీద కంప్లైంట్ ఇచ్చిన మగాడు ఎవడే? రాత్రి నా ఆటో రెంట్కిచ్చాను. మంచి బిజినెస్. ఆటో ఒకటే రెంట్కి ఇస్తావా, లేకపోతే నువ్వు కూడా రెంట్కేమన్నా? ఏంట్రా బెదిరిస్తున్నారు? పీక్తారా? నేనిక్కడ 3 లెక్క పెట్టేలోగా నా కంటికి ఎవడన్నా కనిపించాడో సెల్లో తోసి ఎముకలు ఏరేస్తా. 1 2 3. ఒక్కసారి నీ వెనక్కి తిరిగి చూడు. చూసావుగా ఆటో వాళ్ళ కెపాసిటీ ఏంటో. నువ్వింకొక క్షణం ఇక్కడున్నావంటే నీ ఎముకలు ఏరేస్తారు.
ఆ బ్యాంక్ ఎండి గాడి పని అయి ఉంటుంది. అన్నా అన్నా వద్దన్నా, వదిలేయ్ అన్నా. ఆగండి, అయ్యా. అన్నా, వద్దన్నా. కొట్టలేదురా? నిన్ను సైకిల్తో తొక్కించాలి, రేయ్. ఏం చేశాడు రా? నీకైతే ఊరుకురా. ఉండా రే రే అసలు ఏం చేశాడని? ఆడు చేసిన పనికి ఆ. నువ్వైతే పాటికి చంపేసాడు. ఆ? నేను అడిగిందట్రా, నేను అడిగిందండి. ఏయ్, వీడిని ఎందుకు కొడుతున్నా చెప్పు. ఎందుకు కొడతానా? ఆ. మంచి టీ తీసుకున్నారా అంటే నీ కొట్లోకి తీసుకొచ్చాడు. అంటే కొడతా అదే దా? దా, అయ్యో, అయ్యో. ఆగమంటుంటే నా టీకి పేరు పెడతావా? నిన్ను చంపేస్తాను. నన్ను ఏం చేయకు. సరే మీరు అది బాసు, బాసు, బాసు. బాబోయ్, అబ్బబ్బబ్బ, ఏం ఛాన్స్ కొట్టించా బాసు. అయ్ బాబోయ్. అవును, సిటీలో రౌడీలందరినీ తుక్కు రేగొడుతున్నావంట. బిగ్ బాస్ అయిపోదాం అనుకుంటున్నావా? ఏది ఫేస్ కొంచెం టర్నింగ్ ఇచ్చుకో. రైట్ రఫ్, లెఫ్ట్ టఫ్. అబ్బో, నిన్ను వదిలితే రౌడీలందరికీ రఫ్ అండ్ టఫే బాస్. వచ్చే వారమే అమ్మాయి పెళ్లి, అనుకోకుండా సంబంధం కుదిరింది. తప్పకుండా రావాలి. ఈ విషయాన్ని అంత డల్ గా చెప్తావేం బాబాయ్? ఏం లేదు, ఇస్తానన్న 60,000కి ఓ 10,000 తక్కువ పడేటట్టున్నాయి. రేపు వాళ్ళు ఏమైనా పేచి పెడతారేమో అని భయంగా ఉంది. ఓ సింతేనా? ఏయ్, బాబాయ్ కూతురు పెళ్లి అంటే మన ఇంట్లో పెళ్లి కదా? ఇంట్లో పెళ్ళే. అయితే రేపు మన కూలీలోంచి తలా 50 రూపాయలు తీసి ఆ డబ్బు రెడీ చేస్తా. హరి, గుడికెళ్ళి కొబ్బరికాయ కొట్టి దండం పెడితే కానీ దేవుడు వరం ఇవ్వడంటారు. కానీ నేను ఏమీ చేయకుండానే నాకు వరం ఇచ్చాను. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా పుట్టదంటారు. అయినా చేస్తుందంతా వాళ్ళైతే నన్ను పొగుడతావేంటి బాబాయ్? నువ్వు వెళ్ళి హ్యాపీగా కార్డులన్నీ పంచాయి. అలాగే. బాసు, ఈ కార్డులు సరే, మన కార్డులు ఎప్పుడో ఇస్తావు? దేనికి? మన పెళ్లికి. పెళ్ళా మీ మా భార్య? ఏంటి ఆయన పూజ గిట్ట పిలిపిస్తున్నారు? నమస్తే బస్సు. నమస్తే సార్. ఏంటి జిమ్నాస్టిక్ గారు ఇలా వచ్చారు? ఏం లేదు బస్సు, నాకు కూడా ఒక ఆటో ఇప్పిస్తే నీలా నైట్ డ్యూటీ చేసి 4 రాళ్ళు వెనక్కి వేసుకుందామని. ఏయ్, ఏందమ్మా ఇది? 4 రాళ్ళు అడిగావు కదా, 5 ఇచ్చాను. 4 వెనక వేసుకో, 1 కిడ్నీలో దాచుకో. ఈ కటింగ్ లో వద్దమ్మా. ఏంటి బాసు హేడంతా? కళ్ళు చిదంబరానికి కల్పనారాయికి పెళ్ళ వెడ్డింగ్. పెళ్ళా? కట్టుకుంటాడా? అందుకేరా మందు కొట్టి మత్తుగా ఆలోచిస్తున్నాను. బాసు, ఆటో అని సింగారించుకొని క్యారెట్ తీసుకొని ఆ కటింగ్ లో వస్తుంది. అయ్యి బాబోయ్, దీని చేతిలో కూడా క్యారేజ్ ఉంది. ఇటు రాణి అటు వాణి, క్యా హోగా తెరీ కిస్మత్ కి కహానీ. దామ్మా దా. బాసు, వచ్చేసా. నీకోసం వేడి వేడి గారెలు మసాలా పెట్టి తెచ్చేసా. పెట్టేయమ్మా. మసాలా బాసు, నేను వచ్చేసా. నీకోసం వేడి వేడి బూరెలు తెచ్చేసా. నువ్వు నాదే తినాలి. కాదు, నాదే తినాలి. కాదు, నాదే 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 నాదే. బాసు, 2 పళ్ళు మంచి రేజింగ్ లో ఉన్నాయి. దేనికోతారు గేరేస్తే రన్నింగ్ లో పడుతుంది. ఉమ్మే అల్లుడు, ఆ 7 కొండల వాడికే తప్పలేదు ఈ డబుల్ రన్నింగ్ రేస్. అంతేనంటావా?